హలో ఆల్ వెల్కమ్ టు అవర్ ఛానల్ డియర్ మాస్. ఈ వీడియోలో మన రివ్యూ వచ్చేసి 'అయరన్'. ఈ మూవీ లాస్ట్ ఇయర్ 2024లో థియేటర్‌లో రిలీజ్ అయినప్పటికీ మన తెలుగు వెర్షన్‌లో ఓటీటీలో ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందని మాత్రం రీగల్ చాలా వెయిట్ చేశారు. ఎట్టకేలకైతే మూవీ మన ముందుకు వచ్చేసింది ఓటీటీలో. ఇక ఈ మూవీ ఎలా ఉందనేది ఈ వీడియో మాట్లాడుకుందాం. మన ఛానల్ కొత్తగా వస్తే మాత్రం లైక్, షేర్, సబ్స్క్రైబ్ మాత్రం చాలా ముఖ్యము. మూవీ బాగుంది బ్రో. నాకైతే నచ్చింది. కొత్త కాన్సెప్ట్‌తో వచ్చిన డీసెంట్ మూవీ ఇది. మూవీ స్టోరీ విషయంకొచ్చినట్లయితే చాలా డిఫరెంట్‌గా అనిపిస్తుంది. హఠాత్తుగా ఒక ప్లానెట్ మన భూమిపైకొస్తుంది. ఆ ప్లానెట్ నుంచి ఒక ఏలియన్ బయటకొస్తుంది. మళ్ళీ ఆ ఏలియన్ ఆ ప్లానెట్‌ని అచీవ్ చేసిందా లేదా? ప్రాజెక్ట్‌ని కంప్లీట్ చేసిందా లేదా? దానికి మన శివకార్తికేయన్ గారు ఏ విధంగా హెల్ప్ చేశారు? వీళ్ళిద్దరి మధ్యలో ఉన్న స్టోరీ ఏంటి? ఆ బ్యాకప్, ప్లానప్ ఏంటి అనేది మూవీ యొక్క స్టోరీ. మూవీ స్టార్ట్ అవ్వడమే మనకు చాలా ఎంగేజింగ్‌గా స్టార్ట్ అవుతుంది. ఏలియన్ రావడము, తను శివకార్తికేయన్ గారికి కలవడము, అండ్ మన శివకార్తికేయన్ గారి బ్యాకప్ స్టోరీ, అండ్ యోగి బాబు గారు తన కామెడీ టైమింగు, అండ్ ఏలియన్ మన యోగి బాబు గారి మధ్యలో ఉండే సీక్వెన్స్ కన్వర్జేషన్ అండ్ కామెడీ సీన్స్ చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. మనకు ఇంటర్వెల్ దగ్గర ఒక ట్విస్ట్ ఉంటుంది. ఆ ట్విస్ట్ నుంచి చాలా బాగా అనిపిస్తుంది. మాకు ఫస్ట్ హాఫ్ మాత్రం నెక్స్ట్ లెవెల్‌లో వర్కౌట్ అయింది. కానీ సెకండ్ హాఫ్ మాత్రం మనం చాలా ఎక్స్‌పెక్టేషన్స్‌తో మొదలు పెడతాము. సెకండ్ హాఫ్ పైన ఎంత ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకున్నామో, ఆ ఎక్స్‌పెక్టేషన్స్ మాత్రం అసలు రీచ్ కాదు. మనకు ఎంగేజింగ్‌గా ఉంది కాస్త నార్మల్‌గా అనిపిస్తుంది. అండ్ కొన్ని సీన్స్ రొటీన్‌గా అనిపిస్తాయి. అండ్ మనకు నార్మల్‌గానే వెళ్తుంది మూవీ. ఎండింగ్ వరకు కూడా నార్మల్‌గా ఎళ్తుంది. ఎండింగ్‌కొచ్చేసరికి కొంచెం ఎమోషనల్ టచ్ ఇచ్చారు. అండ్ ఎండింగ్ కూడా చాలా బా అనిపిస్తుంది. ఇక విలన్ స్టోరీకొచ్చేసరికి విలన్ స్టోరీ అంత ప్రాపర్‌గా వర్కౌట్ అవ్వలేదు. తనకి ఇంకా బ్యాకప్ స్టోరీ ఏదైనా ఉంటే ఇంకా బాగా అనిపిస్తుండే. ఇక మన ఏలియన్ విజువల్స్, తన టైమింగ్, కామెడీ టైమింగ్ గాని, తన విజువల్స్ గాని, తన స్టోరీ గాని చాలా బా అనిపిస్తుంది. తన కన్వర్జేషన్ కూడా నెక్స్ట్ లెవెల్‌లో వర్కౌట్ అయ్యింది. స్క్రీన్ ప్లే ప్రజెంటేషన్ వచ్చేసి మనకు ఫస్ట్ హాఫ్‌లో చాలా బాగా వర్కౌట్ అవుతుంది. కానీ సెకండ్ హాఫ్‌లో అంతగా అనిపించలేదు. ఇక మన హీరోయిన్ రకుల్ గారికి పెద్ద స్కోప్ అయితే లేదు. ఇక మూవీలో నటించిన ప్రతి ఒక్కరు వారి రోల్‌కి మాత్రం జస్టిఫై న్యాయం చేసేసారు. ఇక మెయిన్‌గా చెప్పాల్సింది ఏందంటే మన 'యోగి బాబు' గారి కామెడీ టైమింగు తన నుంచి చాలా బాగా కామెడీ జనరేట్ అయింది. మరీ సీట్‌లోంచి పడి మనం కూర్చున్న దగ్గర నుంచి పడి నవ్వేంత కాదు. కానీ ఉన్నంతలో మాత్రం బా అనిపిస్తుంది. ఇక మన 'శివకార్తికేయన్' గారి స్టోరీ గాని అండ్ తన క్యారెక్టర్ మాత్రం చాలా డిఫరెంట్‌గా అనిపిస్తుంది. తను ఏలియన్‌కి అయితే ఏ విధంగా సహాయపడతాడో ఆ సీన్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్‌లో ఉంటాయి. సెకండ్ హాఫ్‌లో ఒక 20, 30 మినిట్స్ పక్కన పెట్టేస్తే మూవీ మాత్రం బ్లాక్ బస్టర్ మూవీ. ఈ ఎండింగ్ వచ్చేవరకి ఎమోషనల్ టచ్‌తో చాలా బాగా ఎండ్ చేశారు మూవీనైతే. కానీ కొన్ని సీన్స్ మాత్రం అంత ప్రాపర్‌గా వర్కౌట్ అవ్వలేదు. కానీ ఎండ్ ఆఫ్ ద డే మూవీ మాత్రం బాగుంది అనే ఫీల్‌తోనే మనం మూవీని ఎండ్ చేస్తాము. ఫ్యామిలీతో మాత్రం ఎటువంటి డౌట్స్ పెట్టుకోకుండా చూసేయండి. చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఇప్పటికైతే ఇది మన 'ఐలాండ్' మూవీ యొక్క రివ్యూ. మీరు ఎలాంటి డౌట్స్ పెట్టుకోకుండా మూవీని చూడండి. సెకండ్ హాఫ్ కొంచెం డౌన్‌గా అనిపించినప్పటికి ఓవరాల్‌గా మూవీ మాత్రం చాలా బాగుంది. అండ్ కొత్త అటెంప్ట్ అండ్ కొత్త స్టోరీ అండ్ కొత్త విజువల్స్‌తో మన ముందుకు వచ్చింది మూవీ అయితే. చూడాలనుకుంటే మాత్రం వెళ్లి చూడండి. నెక్స్ట్ లెవెల్ మూవీ. అండ్ ఇలాంటి జెన్యూన్ రివ్యూస్ కోసం, జెన్యూన్ అప్డేట్స్ కోసం మన ఛానెల్ రెగ్యులర్‌గా ఫాలో చేస్తుండండి. థాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.